దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మండే 2 జూన్ 2025. మీ అందరికీ యేసుప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 29వ వచనము. గలేషియన్స్ చాప్టర్ 3 and verse 29. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమున అబ్రహాము యొక్క సంతానమై ఉండి. జాగ్రత్తగా గమనించాలి. అబ్రహాము యొక్క సంతానం అని పిలువబట్టుకు అవసరత ఏంటి? అబ్రహాము యొక్క సంతానమును పిలబట్టకు అవసరత ఏంటంటే, దేవుడు ఒకే ఒక వ్యక్తిని ఆశీర్వచనాలు ఇచ్చాడు. ఎవరికంటే అబ్రహాంకి ఇచ్చాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాముకు ఆశీర్వచనం ఇచ్చాడు. నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ పేరును గొప్ప చేస్తాను, అనేక మందికి నువ్వు ఆశీర్వాదముగా ఉందువు అని ఆదికాండం 12వ అధ్యాయంలో 2వ వచనంలో దేవుడు అబ్రాహామును ఆశీర్వదించాడు. కనుక ఎవరైనా దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలంటే అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వచనము ద్వారానే పొందుకోగలము. కనుక అబ్రహాము సంతానమును పిలువబట్ట ఎంత అవసరమో. సో అబ్రహాము యొక్క సంతానమును పిలువబట్టుకు నీవు క్రీస్తు సంబంధిగా నువ్వు మొదట ఉండాలి. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. అండ్ ఇఫ్ ఈ బీ క్రైస్ట్, దెన్ ఆర్ ఈ అబ్రహామ్ సీడ్ అండ్ హైర్స్ అకార్డింగ్ టు ద ప్రామిస్. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు క్రీస్తు ఎలాగేయం క్రీస్తు సంబంధులము? మీరు క్రీస్తు సంబంధులా? ఈ వాక్యం వింటున్న నీవు క్రీస్తు సంబంధి ఎలాగవుతావు? క్రీస్తు సంబంధి అవ్వాలంటే క్రీస్తు కుటుంబములో పాలివాడై ఉండాలి. క్రీస్తు కుటుంబంలో పాలివాడవుటకు మనము ఆయన శరీరము, ఆయన రక్తమును భుజించాలి, త్రాగాలి. హోలీ కమ్యూనియన్ అంటారు దానినే. ఎప్పుడైతే యేసుప్రభు శరీరము ఆయన రక్తంలో నీవు పాలు పంచుకుంటావో నువ్వు క్రీస్తు సంబంధివయ్యావు. సో క్రీస్తు సంబంధం అయితే అబ్రహాము సంతానం అవుతున్నావు. అబ్రహాము సంతానం అయితే నీవు వాగ్దానాలకి వారసుడవుతున్నావు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఏ ఒక్కరైనా ఈ భూమి మీద ఆశీర్వాదాలు పొందుకోవాలంటే అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వచనాలు నీవు వారసుడుగా మారాలి. अब्राहम संतानमुगा नीवु माराली. हिंदी में पढ़ेंगे गलतियों का पत्र, उसमें 3रा अध्याय 29 वचन पढ़ रहे हैं. यदि तुम मसीहा के हो तो इब्राहिम के वंश और प्रतिज्ञा के अनुसार वारिस भी हो. वारिस भी हो. जब आप मसीहा के हैं, यदि आप जब मसीहा क्रिश्चियन बने हैं, यदि आप मसीहा में हो तो इब्राहिम का वंश हो. इब्राहिम का वंश है तो उनका आशीर्वचन का वारिस बन जाते हैं. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. కనుక these are nothing but the spiritual blessings. You become the spiritual seed of Abraham. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. కనుక ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు నీవు కూడా ఈ భూమి మీద నిన్ను దేవుడు గొప్ప జనముగా చేస్తాడు. భూమి మీద దేవుడు నిన్ను ఆశీర్వాదమును నువ్వు పొందుకుంటావు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు అనేకులకు ఆశీర్వాదముగా నీవు ఉంటావు. This is the blessing God has given to Abraham and we receive it through Christ. క్రీస్తు ద్వారా ఈ ఆశీర్వాదాలు మనము పొందుకుంటున్నాం. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కోరిక ప్రతి ఒక్కరము ఆత్మ వర్ధిల్లుతున్న ప్రకారం అన్ని విషయంలో వర్ధిల్లుతూ సౌఖ్యంగా ఉండాలని ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడారయ్యా. ప్రతి ఒక్కరిని మీరు దీవించారు, ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించారు, నడిపించారు, నీ కృపను దయచేశారు. స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. మీరు మా అందరికీ చాలిన దేవుడై ఉన్నందుకు మీకు మీ నామాన్ని మహిమపరుస్తూ మీ నామాన్ని ఘనపరుస్తున్నాను ప్రభా. దేవా తండ్రి, అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వచనానికి మమ్మల్ని వారసులుగా చేసినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రం
స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవత్వ జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు దీవింపబడినందుకు స్తోత్రం. బిజినెస్ చేస్తున్న వారు దీవింపబడినందుకు స్తోత్రం. చదువుకుంటున్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారు మంచిగా చదువుకొని నాయన న్యూ అడ్మిషన్స్ తీసుకున్న వారిని దీవించి బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా తండ్రి, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారిని దీవించండి. మీ దయాకిరీటం ధరింపచేసి మీ దయలో, మనుషుల దయలో మీరే వర్ధలింపు చేసి కాపాడినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని మీరు దీవించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొందినాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన దిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధ క్షమించము. మమ్మల్ని శోధన తెగ కిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన విషయములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.